గారు మొత్తానికి బీసీలు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అనుకోవాలి ప్రధానంగా అసలు ఇప్పుడు. గుడ్ మార్నింగ్ టీవీ ప్రేక్షకులకి, వాసుదేవరెడ్డి గారికి, మీకు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక రకాల నిర్ణయాలు, ఒక బీసీ డిక్లరేషన్ దగ్గర నుంచి ఇవాళ కార్యాచరణ వరకు చూస్తే, ఒక బీసీ రిజర్వేషనే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ ఏమైతున్నాయి, ఆ వాగ్దానాలు విఫలమవుతున్నప్పుడు వాళ్ళు దానికి కారణాలు ఏం చెప్తున్నారు అనేది ఇవాళ మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల వాగ్దానాలతో పాటు బీసీ డిక్లరేషన్ ఒకటి, వాళ్ళకు తెలిసి వాళ్ళ చేతిలో లేనటువంటి పనిని మేము చేస్తామని ప్రకటించడమే బూటకం కదా. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనటువంటి పని. గతంలో ఆల్రెడీ పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఒక ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, అది రాజ్యాంగ పరిధిలోని లేని అంశం అవడం వల్ల సుప్రీంకోర్టు అబ్జెక్షన్ చేసి ఆ కేసు కొట్టేసినటువంటి చరిత్ర క్లియర్గా కళ్ళ ముందట కనబడుతున్నప్పటికీ, అనేక మంది బీసీ ఉద్యమ నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఇది సాధ్యం కాదు, రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో పని చేయాలి అని జస్టిస్ ఈశ్వరయ్య లాంటి ఒక అనుభవజ్ఞులు, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సలహాలు, సూచనలు కూడా పక్కన పెట్టి, ఏంటంటే మేనేజ్మెంట్ ద్వారా ఏదో చేస్తున్నట్టు కనిపించడం ద్వారా చేసినట్టుగా ఆ ప్రయత్నాలన్నీ చేసినారు. దానికే అట్లా ఒక చిత్తశుద్ధి లేని ప్రయత్నం కనుకనే చాలా వరకు కోర్టుల్లోకి మంత్రులు వెళ్ళడము, రాజకీయ నాయకులు వెళ్ళడము, సంఘ నాయకులు అక్కడ హడావుడి చేయడము, ప్రెస్ మీడియా ముందట ఏదో జరుగుతున్నట్టు గొడవ చేస్తున్నట్టు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయనవసరం లేదు. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు అక్కడ కోర్టు దగ్గర ప్రదర్శన ఎందుకండి? కోర్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? కోర్టు ఎప్పుడైనా చట్ట పరిధిలో మాత్రమే వ్యవహరిస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా కారణం చేత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇంకో కోర్టులో కొట్టివేయబడుతుంది తప్ప అది శాశ్వత పరిష్కారం ఏ సమస్యకు కూడా కాదు. అట్లా ఈ 42% రిజర్వేషన్స్ అని వీళ్ళు ప్రకటించి మేము చేస్తామని చెప్పడమే చాలా చాలా తప్పుడు వాగ్దానము. మిగతా వాగ్దానాలు కూడా మేము అనుకున్నాము, ఇక్కడ లంకె బిందెలు లేవు కాబట్టి చేయలేదని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ బీసీ రిజర్వేషన్లు ఫెయిల్ అయిన తర్వాత చేస్తామని ఏమంటున్నారంటే, ప్రతిపక్ష పార్టీల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు ప్రకటించిన మిగతా వాగ్దానాలు ఎందుకు చేయట్లేదంటే గత ప్రభుత్వం మీద తిడుతున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేస్తామని మీరే కదా చెప్పింది, ఎందుకు చేస్తలేరంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకున్నాయి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటే అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అనౌన్స్ చేయాలి? వాగ్దానం ఎందుకు చేయాలి? వాటిని అధిగమించి చేయగలిగినప్పుడే చేయాలి కదా. కనుక ఇట్లా వేరే వాళ్ళ మీద నెట్టి ఏదో చేయాలని చేసినటువంటి ప్రయత్నము ఇవాళ తప్పనిసరిగా బీసీలందరూ చైతన్యమై ఇప్పుడు మాకు 42% రిజర్వేషన్ తప్పకుండా కావాల్సిందే అని గట్టిగా నిలబడి కూసున్నది సమాజం అంతా. ఇక ఇప్పుడు తప్పదు. ఇప్పటికైనా వాళ్ళు ఒక శాశ్వత ప్రణాళిక ద్వారా బీసీలు తప్పకుండా న్యాయం జరగాలని కోరుకునే మిగతా వర్గాల మేధావులు ఎవరెవరైతే న్యాయ నిపుణులు చేస్తున్నటువంటి సూచన మేరకు ప్రయత్నాలు జరగాలి. ఏదైతే బీసీ కోటా పెంచుకోవాలంటే ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించి లోబడి ఉండాలి, ఆ నియమాలు పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తుంది. ఆ నియమాలు కాంగ్రెస్ పార్టీ పాటించింది అనుకోవాలా? ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ 2 టెస్టులు పాటించకుండానే ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. తప్పనిసరిగా ఇప్పుడు మీరు ట్రిపుల్ టెస్ట్ లో 2వ టెస్ట్ను పాటించకుండా మీరు ఎందుకు వచ్చారు? జనగణన జరగకుండా మీరు దానికి ఒక కమిటీ వేయకుండా ఎట్లా చేశారన్న తర్వాత అప్పుడు కమిటీ వేశారు. మీరు చూడండి, అది 2 అయినాయి. 3వది ఏంటి? 50% మించకుండా చేయాలనేది ఇక తప్పనిసరి నిబంధన. అది అందరికీ తెలిసి కూడా వాగ్దానం చేసి ఆ నిబంధన కొట్టుడుపోతుందని తెలిసి ఏదో చేస్తున్నట్టు హడావుడి చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది మనకి బీసీలలో కూడా ఇప్పుడు ఈ ప్రక్రియను ఇది బాగానే జరుగుతుంది, మాకేదో వస్తుంది అని చెప్పి ప్రచారం చేసి కొంత అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏం ప్రచారం చేస్తున్నారు ఇంకా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకు ఉద్యమిస్తలేదు?
కాంగ్రెస్ పార్టీ మొత్తము జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నారు కదా సామాజిక న్యాయం. మరి ఆయన ఎందుకు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎందుకు గట్టిగా నిలదీయట్లేదు అని అంటే, బీహార్ ఎన్నికలు, ఇంకేవో 2-3 రాష్ట్రాల ఎన్నికలు, మన రేవంత్ రెడ్డి చెప్పినట్టు చివరికి ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వస్తుందని ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా 50% మించే బీసీ జనాభా ఉంటదని అన్ని లెక్కలు చెప్తున్నారు. కాదు, ఆయన ప్రధాన అయ్యేది ఎప్పుడు, ఆ రిజర్వేషన్లు వచ్చేది ఎప్పుడు? ఆయన ప్రధాన అయ్యేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఉన్న ప్రధాని కలిసి రిజర్వేషన్ సంబంధించి డిమాండ్ చేయొచ్చు కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బీహార్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ లేదా 60-69% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించుంటే మరి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి అయ్యేది కదా. ఒక తెలంగాణలో ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు తెలంగాణలో బీసీ ప్రజలందరూ ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల సంతృప్తులై ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. కాదు విజయానంద్ గారు, ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాన అయ్యేదాకా ఎందుకు, ఇప్పుడే 42% రిజర్వేషన్ అంశం వాళ్ళు లేవనెత్తుకున్నారు, తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రధాని కలిసి మాట్లాడొచ్చు కదా. ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ అందులోనే బోగస్. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి, మొత్తం మనం చూసే ప్రేక్షకులు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేశారు కదా, బీహార్లో కూడా చేస్తే అయిపోతుంది కదా. అక్కడ చేయట్లేదు చూడండి మీరు. అక్కడ కూడా బీసీలు ఎక్కువ శాతం కదా, మెజారిటీ బీసీలే కదా, అక్కడ వాళ్ళకు రిజర్వేషన్ లేదు కదా జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు ఈ బీసీలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానమా, రాష్ట్రానికి ఒక విధానం ఉందా ఆ పార్టీకి అనేది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది కదా చూసే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ వీళ్ళు గందరగోళం ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రజలకి మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు ఓపెన్ గా స్పష్టమవుతుంది. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసము వీటిని ముందుకు పట్టుకొచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఒకవేళ కాదన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా, జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఇంకా కళ్ళ ముందట ప్రజలకి స్పష్టంగా ఏర్పడబోతున్నది. అదొక పాయింట్. రెండోది, ఎన్నికలు వాయిదా వేయాలనేది కూడా వాళ్ళ లక్ష్యంగా ఈయన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు మిగతా వాగ్దానాలను ఏమంటున్నారు, 5 ఏళ్ళకి కదా మేము ఇచ్చినాయి, ఇప్పుడే ఎట్లా చేస్తాము, మాకు ఇంకా టైం లేదా, మమ్మల్ని తొందర పెడుతున్నారు అన్నప్పుడు మీరు బీసీ డిక్లరేషన్ కూడా 5 ఏళ్ళకి ఇచ్చారు. ఇది ఒక న్యాయపరమైన ఒక చాలా చిక్కులతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి మీరు కరెక్ట్ స్థానిక ఎన్నికల ముందే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీనికి లింక్ పెట్టే ఎందుకు చేస్తున్నారు? బీసీలు ఏమంటున్నారంటే, మాకు కేవలం రాజకీయాల కోసమే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా మా వాటా మాకు కావాలనేది వాళ్ళ డిమాండ్. రైట్. అలాంటప్పుడు దాని ప్రక్రియనంతా క్లియర్ గా చేసుకొని ఇంకొక ఏడాది తీసుకోండి. మీకు 5 ఏళ్ల టైంలో మీకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉన్నప్పుడు మీరు స్థానిక ఎన్నికల ముందే ఎందుకు తీసుకొచ్చిర్రంటే, స్థానిక ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదు. మొన్నటి పరిస్థితులలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల వైఫల్యం అవ్వడం, దానికి తోడు మొన్నటి యూరియా సంక్షేమంలో ప్రజలందరూ పల్లెటూర్లు, గ్రామాలు, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఇంకో కొంతకాలం వాయిదా వేయడం కోసం ఇవన్నీ చిక్కుముడులు వేయాలనే ప్రయత్నం చేసినారు. ఇవాళ చివరకు అది కూడా సక్సెస్ అయ్యట్లేదు. ఎందుకంటే కోర్టు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ జీవో 9ను రద్దు చేసుకున్నట్టయితే మీరు ఇప్పుడు మీరు ఎన్నికలు నిర్వహించుకోండి, పాత పద్ధతుల్లో మాకు అభ్యంతరం లేదంటున్నారు. గ్రామాలు అన్నీ కూడా మనకి మూలబట్టిపోయినాయి. అక్కడ ప్రజాప్రతినిధులుగా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాత పద్ధతుల్లో ఇది చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా బీసీ రిజర్వేషన్ల వాళ్ళకు ఉంటది. లేకపోతే ఈ సమస్య వాళ్ళ మెడకు పడుతుంది. చాలా ఆ పార్టీ తప్పకుండా దీని పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాసుదేవ్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అసలు ఎలా ఉంది, హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉందని చెప్తారు మీరు? వాళ్ళు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా సంస్థల వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏ పరిస్థితిని ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నారు అనేది మీడియా, సమాజము అందరికీ వెల్ నోటెడ్. అది ఎందుకంటే ప్రజలు అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక రంగం అది. వాళ్ళు ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడము సహజంగా. అధికారంలో ఉన్న వాళ్ళు, నాయకులు ఎవరైనా ఒకరిని ముఖ్య అతిథిగా పిలిచి ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి ప్రాక్టికాలిటీకి రియాలిటీ ఏమున్నది సమాజంలో అనేది అర్థమవుతుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు చాలా భూమి వచ్చినటువంటి సందర్భము. ఆ సందర్భంలో ఇవాళ మారిన ప్రభుత్వం తీసుకున్న అనేక విధాలు మనం ఇదివరకే గతంలో మన టీవీలో చాలాసార్లు చర్చ చేసినాం ఈ విషయంలో.
ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక అనాలోచిత తొందరపాటు నిర్ణయాలు, తర్వాత ఇంటెన్షన్ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి బయటకు చెప్పేటువంటి ఈ ధోరణి, ఇవన్నీ ఏమైనాయి అంటే ఒక నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, చాలా వ్యాపార వాణిజ్య రంగాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ మీరు గమనిస్తే తెలంగాణలో జరుగుతున్న అనేక వాణిజ్య సంస్థల సమావేశాలు, పెద్ద పెద్ద ఎక్స్పోలు, అంటే పెద్ద మీటింగ్స్కి ఇవాళ ప్రభుత్వంలోని వాళ్ళని కాకుండా ఇంకా కేటీఆర్ లాంటి వాళ్ళనే ముఖ్య అతిథులుగా పిలుచుకునేటువంటి వాతావరణం, పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి వాణిజ్య వ్యాపార అభివృద్ధిని లేదా చాలా స్పీడ్గా దూసుకెళ్ళడానికి కావలసినటువంటి అనేక రకాల చర్యలు అప్పుడు తీసుకున్నారు. అవి వాళ్లకు సానుకూలంగా అనిపిస్తున్నాయి కాబట్టి ఆ నాయకత్వం మీద ఇంకా కూడా వాళ్ళు ప్రభుత్వం లేకున్నా, వాస్తవంగా ప్రభుత్వం లేని వాళ్ళని పిలువరు, కానీ వాళ్ళకి రేపటి భవిష్యత్తులో ఈ నాయకత్వము ఖచ్చితంగా గట్టిగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇవాళ వాణిజ్య సంస్థల అనేక సంఘాలు కూడా బట్టి వాళ్ళతో మీటింగులు చెప్పిస్తున్నారు, ముఖ్య అతిథులుగా పిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవన్నీ దేనికి సంకేతము అంటే ఖచ్చితంగా రేపొద్దున ఈ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య వ్యాపార విధానాల మీద తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఆ వర్గాలని బాగా దెబ్బతీసినాయి. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో చాలా ప్రమాదకరంలో ఇబ్బందులు ఉన్నాయి. సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు, బిల్డర్స్ లెటర్స్ రాసి పెట్టినవి కూడా మనం చూసినాము. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు చెప్తే నిజంగానే దూసుకెళ్లేలాగా చేస్తే ఈ ప్రభుత్వం చాలా సంతోషము. అట్లా జరగాలని అయితే మనం కోరుకుందాం. ఇప్పుడైతే ఆ పరిస్థితులు అయితే లేవు. ఇక ముందైనా అందుకు అనుకూలంగా నిర్ణయాలు ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకొని తీసుకుంటే నిజంగా కూడా తెలంగాణ బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. వాసుదేవరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ ప్రతి హెర్విత్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున చాలా డిపోల్లో వస్తున్నాయి. దానికి సంబంధించి డ్రైవర్లు మాత్రం ప్రైవేటు వాళ్ళు డ్రైవర్లుగా నియామకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ నేపథ్యంలో ఈ విషయం ప్రధానంగా ఆర్టీకి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులే చెబుతున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఆర్టీసీ పరంగా గతం మనం ఒక 3 నెలలు చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్లలో సమావేశాలు పెట్టి ఆర్టీసీకి చాలా లాభాలు వచ్చినాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ మిగతా నాయకులంతా మీటింగ్లు పెట్టి చెప్పుకున్నారు ఆర్టీసీ లాభాల్లో ఉంది అని. ఇప్పుడు ఆల్రెడీ కార్గోను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. యాక్చువల్గా కార్గో ఆర్టీసీలో లాభాల్లో నడుస్తుండే. కార్గో అనే నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దానివల్ల ప్రజలకి చాలా తక్కువ ధరలో, తక్కువ రేట్లో కార్గో సర్వీసెస్ అందినాయి. అట్ ది సేమ్ టైము ఆర్టీసీకి కొద్దిగా ఇప్పుడు మెకనైజేషన్ అవుతున్న సమయము, ఈ పద్ధతుల్లో కొద్దిగా ఉద్యోగాలు పోతాయన్న భయం పోయి కొంతమందికి అక్కడ కొంత ఉపాధి దొరికి మేనేజ్ అయింది అది. స్టార్టింగ్లో కొంత ఆర్టీసీ కార్మికుల విధానాలు ఆ పనిని వ్యతిరేకించిన తర్వాత దానికి అలవాటు పడి బాగానే ఉంది, పర్వాలేదు, మా కార్పొరేషన్ అయితే డెవలప్ అవుతుందనే ఒక ఆశతో ఉండినారు. కానీ లాభాల్లో ఉన్నటువంటి కార్గోను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆ లాభాలు వాళ్ళకు పెట్టేట్టుగా, అది కూడా ఆర్టీసీకి వస్తున్న లాభాల కంటే తక్కువ ధరకు ఇచ్చినారు. ఇక్కడ ఇది కూడా చాలా మందికి అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రతిపక్ష పార్టీ దాని మీదనైతే ఆరోపణలే చేసింది. దీనిలో లోపాయికారిగా డబ్బులు మారినాయి బాగా పెద్ద మొత్తంలో అని. అంతేకాకుండా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే ఒక ప్రతిపాదన, లాభాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ, నిజంగానే ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆ లాభాలతోటి ఆర్టీసీ ద్వారా కొనిపిస్తే పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అక్కడ లాభాలు దొరుకుతాయి. కానీ మొత్తము ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులనే తీసుకొస్తామని చెప్తూ ఆ బస్సులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళతోటే తీసుకొస్తామని చెప్పడం అంటే ఏమన్నట్టు, ఆటోమేటిక్గా ఆర్టీసీని పర్మనెంట్ కార్మికులని పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టే. ఇది అప్రకటిత నిర్ణయం. ఈ విషయము ఆర్టీసీ కార్మిక సంఘాలకి, కార్మికులకు అర్థమైంది. అంతేకాకుండా అప్పటికే ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత మిగిలిన ఉద్యోగులందరినీ ఇతర పనులకు కేటాయించడం, లేకుంటే వాళ్ళను దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి బెదిరించడం ద్వారా వాలంటరీ రిటైర్మెంట్ కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకొని కొంత ఉద్యోగుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలనే ఒత్తిడి కూడా ఒకటి తీవ్రమవుతున్నది. అప్పుడు ఆ స్థాయి జీతాలు అవన్నీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు దానివల్ల అది మేనేజ్ చేయలేకనే రేట్లు పెంచినారు. రేట్లు పెంచడం కూడా మొన్న చాలా నిరసనలకు కారణమైంది.
ఈ ఆర్టీసీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు మాత్రము తప్పకుండా ఆర్టీసీ కార్మికులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని అనేక రకాల సమాజంలో వచ్చినటువంటి ఆ, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఎదుర్కొని అనేక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, చాలా చైతన్యం ఉన్న వాళ్ళు, కొంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు వాళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళనకు పోయేటువంటి ప్రమాదం ఓకే. ఉంటుంది. ఆర్టీసీ అనేది కొద్దిగా తెలంగాణ కానీ అంతటా కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి కార్పొరేషన్ కనుక అది ప్రజల ఆస్తిగా ఫీల్ అవుతారు. అది మాదనే ఒక భావన ప్రజల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని దాని మీద ప్రయోగాలు చేయడం అనేది చేయకుండా చిత్తశుద్ధితో ఆర్టీసీని కాపాడాలనే భావనతో మాత్రం తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉండాలి. ఎన్నికల వాగ్దానాలుగా టెంపరీ ఇష్యూస్ గా ఆర్టీసీ వ్యవహారాలను చూస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో సమాజం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే జూబ్లీస్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఎప్పుడూ ప్రకటించింది, అలానే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూస్తే మాత్రం అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది. ఆ అభ్యర్థి పైన కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నిక వచ్చినా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతి ఎలక్షన్ లో టికెట్ కేటాయించే విషయంలో దానికి ఒక 4 గ్రూపులు, ఎవరి లాబింగ్ వాళ్ళకు ఉంటది, ఎవరి అభ్యర్థి వాళ్ళకు ఉంటారు. వాళ్ళు వాళ్ళ లాబీలు చేసి ఒకరికొకరు ఇస్తారు. అలా ముఖ్యంగా అక్కడ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చేసినటువంటి వ్యక్తి, అదే బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు ఎక్స్పెక్ట్ చేసి అక్కడ తప్పకుండా మొదటి నుంచి స్థానికంగా అక్కడ వ్యక్తి కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయనకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఏదైతే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద మొత్తంలో ఎన్నికలప్పుడు బాగా మేము 10 ఏళ్ళు అధికారంలో లేము, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలనేది కార్యకర్తలలో చాలా తీవ్రంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో అది ఒత్తిడి ఉంది. ఎవరు పార్టీని కష్టకాలంలో పట్టుకొని పనిచేసినారో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మొత్తం వల్ల అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళకే మళ్ళా అధికారాలు, హోదాలు వస్తున్నాయి అనేది ఒక తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కూడా అక్కడ స్థానికంగా ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టపడ్డటువంటి వాళ్ళకి ఇచ్చి అధికారంలో ఉన్నది వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే బాగుండేది. అట్లా కాకుండా సీనియర్లను కాదని, పార్టీలో కష్టకాలంలో ఉన్న వాళ్ళని కాదని ఒక కార్యకర్తకి ఇవ్వడం. రెండోది, ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికైతే అనౌన్స్ చేసిందో ఆయన మీద కూడా వ్యక్తిగతంగా గతంలో ఆయన చరిత్ర, దాని మీద చాలా ఆరోపణలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ అట్లాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారనేది గందరగోళం అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఆల్రెడీ క్యాండిడేట్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎన్నిక వచ్చిన నేపథ్యం వేరు కనుక మొదటి నుంచి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇస్తామని అనౌన్స్ చేసి ప్రచారం చేసుకుంటున్న టైంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఒక అభ్యర్థిని ప్రకటించుకోలేకపోయారు. ప్రకటించిన అభ్యర్థి రేపు ఉంటాడా ఉండడా ఆయనకు క్లారిటీ లేదు, ఇచ్చిన వాళ్ళకు క్లారిటీ లేదు. ఇంకొకటి మనం బాగా గమనించాలి, బీజేపీ ఇప్పటి వరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో కొంత జాగ్రత్తగానే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే గతంలో ఎన్నికల్లో కూడా ఒక రకమైనటువంటి విశ్లేషణ ఉన్నది. బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నం నిరంతరంగా అన్ని సందర్భాల్లో జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికని ఎంత సీరియస్ గా కంటెస్ట్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ బీజేపీ ఏ అభ్యర్థిని పెడుతుంది, ఆ అభ్యర్థిని పెట్టడం ద్వారా నిజంగా సీరియస్ గా కొట్లాడడానికి పెడుతుందా, ఎవరినన్నా గెలిపించడానికి లేదా ఎవరినన్నా ఓడగొట్టడానికి పెడుతుందా అనేది కూడా మనము చాలా మంది అంటే రాజకీయ పరిశీలకులు అందరూ అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయము. కాంగ్రెస్ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి కూడా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కాకపోవడము, ఆయనకు వ్యక్తిగత చరిత్ర మంచిగా లేకున్నా కానీ ఆయనకే ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగా గందరగోళంగా ఉంది. ఎన్నిక దగ్గరకు వచ్చినప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో స్పష్టత సంపాదించుకోలేకపోయిందని చెప్పొచ్చు మనం. వాసుదేవరెడ్డి గారు,